హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీలో ఎవరైనా అతి సులభంగా డబ్బులు సంపాదించవచ్చు, ఈజీగా డబ్బులు వస్తాయి అంటే ఎవరైనా వద్దంటారా? ప్రతి ఒక్కరు ఇట్లాంటి అవకాశాల కోసం ఎదురు చూసేవారు ఎంతమంది ఉన్నారో. ఫ్రెండ్స్, ఈ విషయమే నేను ఎందుకని చెప్తున్నానంటే, మన సబ్స్క్రైబరే ఒక వ్యక్తి అయితే నాతో కాంటాక్ట్ అయ్యారండి. వారు ఒక ఆఫర్ అయితే నాకు చెప్పారు. వారు ఏమని చెప్తున్నారంటే, బ్రదర్ మీరు ఓల్డ్ కాయిన్స్ గురించి, ఓల్డ్ నోట్స్ గురించి చాలా వీడియోస్ అయితే చేశారు కదా, సో దీనివల్ల ఎంతమంది ప్రాఫిట్ పొందుతున్నారో, అంటే లాభం ఎంతమంది పొందుతున్నారో అనేది నాకైతే తెలియదు, కానీ మీ ఛానల్ని కొంతమంది బాగా ఫాలో అవుతున్నారు. సో మీకు ఒక అవకాశాన్ని నేను ఇస్తున్నాను. ఈ అవకాశం మీకు కరెక్ట్ అనిపిస్తే, వర్త్ అనిపించినట్లయితే మీ సబ్స్క్రైబర్స్ కూడా ఈ విషయాన్ని అయితే తెలియజేయండి అనేసి అయితే అన్నారు. సో ఆ టాపిక్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో మోసం అంటే ఎలా ఉంటుందో అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ మనం ఈ వీడియోలో మనం చూడగలం. ఓకేనా? చాలామంది కూడా మోసగిస్తూ చాలా వేల కోట్ల అయితే డబ్బులు సమకూర్చుకుంటున్నారండి. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన ఛానల్లో గల వీడియోస్లో, ప్రతి వీడియోలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఇవాళ వీడియోలో పర్టికులర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? నిజంగా ఈజీగా డబ్బులు వస్తాయి అంటే దాంట్లో ఏదైనా సరే ఒక ట్రిక్ అనేది ఉంటుంది. ఆ ట్రిక్ తెలియని వారు ఎవరు కూడా డబ్బుల్ని ఎర్న్ చేయలేరు. మనం కష్టపడకుండా డబ్బులు సంపాదించాలి అంటే అది ఎలా అండి సాధ్యం? దానికంటూ కొన్ని మెథడ్స్ అనేవి ఉంటాయి కదా. సో దీని గురించి మీకు కాస్త వివరణ అయితే నేను ఇస్తాను. వివరణ ఇచ్చాక ఈ వీడియోని సమాప్తం చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇందులో జరుగుతున్నటువంటి మోసం అనేది ఏ విధంగా జరుగుతుంది, నిజంగా డబ్బులు వచ్చే అవకాశం ఉందా లేదా అనేది మీకు కళ్ళకు కత్తినట్టయితే మీకు చూపిస్తానండి. ఓకేనా ఫ్రెండ్స్? అయితే వారు అన్నారు, బ్రదర్ మీరు ఓల్డ్ కాయిన్స్ గురించి, ఓల్డ్ నోట్స్ గురించి, బయ్యర్స్తో కాంటాక్ట్ అయ్యే అవకాశం గురించి మీకు చెప్తున్నారు కదా. సో వారు చెప్పినటువంటి డీల్ని అయితే మా యొద్దకైతే తీసుకువస్తున్నారు. దాన్ని మేము చూస్తున్నాము. దీనివలన ఎంతమందికి ప్రాఫిట్ అనేది ఉందో లేదో అనేది నాకైతే తెలియదు, కానీ మీకు ఒక ఆఫర్ అనేది తీసుకువచ్చాను. సో ఇందులో ఏంటంటే, మన ఆన్లైన్ ద్వారా మన దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ని మనం సేల్ చేయవచ్చు. అలా అని మనం ఫిజికల్ గేమ్ కాదు, ప్రతిదీ కూడా డిజిటల్ ద్వారా అయితే మనం డబ్బులను అయితే ఎర్న్ చేయవచ్చండి. దీనికంటూ ఒక అప్లికేషన్ అయితే ఉంది, ఒక ప్లాట్ఫామ్ అయితే ఉంది. అదే 5 పైసా. మీకు స్క్రీన్ పై అయితే నేను ప్లే చేస్తానండి, మీరు చూడవచ్చు. ఇది ప్లే స్టోర్లో కావచ్చు, లేదంటే ఏదైనా బ్రౌజింగ్లో అయితే దొరుకుతూ ఉంటుంది, మనం ఇన్స్టాల్ చేయవచ్చు అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఇది ఒక స్టాక్ మార్కెట్ లాంటిదండి. స్టాక్ మార్కెట్ గురించి చాలామందికి ఐడియా ఉంటుంది. అంటే కొంతమందికి ఇందులో ఏంటంటే, మనం ఏదైనా సరే వారు ఒక ప్రోడక్ట్ అనేది ఇస్తారు, లేదంటే ఏదైనా స్టాక్ కావచ్చు, మనం అది బై చేయాలి లేదంటే సేల్ చేయాలి. ఈ విధంగా స్టాక్స్ మనం తీసుకుంటూ ఉండాలి, వాటిని మనం సేల్ చేస్తూ డబ్బులను అయితే ఎర్న్ చేయవచ్చండి. సో దీనికి మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం అనేది ఉండదు. కాకపోతే మనం కొన్ని మినిమం బేసిక్స్ మనం ఫాలో అవుతూ ఉండాలి. ట్రిక్స్ అనేది తెలియాలి. దాని పట్ల ఎంతో కొంత నాలెడ్జ్ అనేది మనకు ఉన్నట్లయితే మనం డబ్బులను అయితే సంపాదించవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఈ పైసా దగ్గర ఏం జరుగుతుందంటే, ఇందులో మనం ఒక డీమ్యాట్ అకౌంట్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనం తీసుకొనవచ్చు. ఈ స్టాక్ మార్కెట్లో కూడా ఆ విధంగానే జరుగుతూ ఉందండి. చాలామంది కూడా ఏమాత్రం కూడా నాలెడ్జ్ లేకుండానే ఈ యూట్యూబ్లలో వీడియో చూసి, లేదంటే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసి, ఎవరో ఏదో చెప్పారని ఇట్లాంటి స్టాక్ మార్కెట్లో అయితే మనీ ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండండి. మీరు మనీ ఇన్వెస్ట్ చేయాలి అంటే ఆ యాప్ గురించి మీరు తెలుసుకోవాలి. ఒకటేనండి, మన చేతిలో ఆ యాప్కి సంబంధించి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉండదు. వారు ఏ విధంగా ఆపరేట్ చేస్తే ఆ విధంగానే ఆ యాప్ అనేది రన్ అవుతుంది. కాబట్టి మనం మనీ ఇన్వెస్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరూ ఒక్కసారికి 100 సార్లు ఆలోచించి మనం ఏదైనా సరే చేయాలి. ఓకేనా? సో ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇట్లాంటి డీమ్యాట్స్ అకౌంట్స్ని మనం ఓపెన్ చేయడం వల్ల ఎవరైతే ఇట్లాంటి యాప్స్ని ప్రమోషన్ చేస్తారో వారికే ప్రాఫిట్గా ఉంటుంది, మనకు కాదు. ఓకేనా? చాలామంది కూడా ఇట్లాంటి డీమ్యాట్స్ అకౌంట్ను ఓపెన్ చేసిన వెంటనే ఏదైనా సరే ఒక స్టాక్ను తీసుకున్నాక వారి అకౌంట్ని అయితే హోల్డ్ చేయడం అయితే జరుగుతూ ఉంది, హ్యాక్ చేయడం అయితే జరుగుతుంది. దీనివలన మనకి ఎటువంటి ప్రాఫిట్ అనేది రాదు. సో మనకు తెలవకుండానే మన అకౌంట్ అనేది, అందులో మనం ఏదైనా స్టాక్ తీసుకున్నాం అనుకోండి, అది ఎంత రీచ్కి వెళ్ళినా సరే మనకు కనిపించడానికి ఎలా కనిపిస్తుందంటే, అది లోలో ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది, చాలా తక్కువ స్థాయిలో ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. ఎటువంటి ప్రాఫిట్ అనేది మనకు కనిపించదు. ఈ విధంగానే చాలామంది ప్రజలకి కూడా మబ్బి పెట్టయితే ఇందులో ఇన్వెస్ట్ చేస్తే చాలా డబ్బులు వస్తాయని చెప్పైతే చాలామంది ఈ విధంగా స్కామ్స్ అయితే చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండండి. ఫ్రెండ్స్, ఫైనల్గా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, మనం కష్టపడితేనే ఆ డబ్బులు మనకు సొంతం. అంతే తప్పితే కానీ మనం సులభంగా డబ్బులు సంపాదిద్దాం, ఏవో ఇట్లాంటి యాప్స్ ఉన్నాయి కదా, మనం ఇందులో ట్రేడింగ్ చేస్తూ ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు అని మాత్రం ఎవరు కూడా హోప్స్ పెట్టుకోవద్దు. ఓకేనా? సో ఇదండి ఈ విషయం గురించి నేను ఇన్ని విధాలుగా నేను ఎందుకని చెప్తున్నాను అంటే,
మీలానే చాలామంది కూడా ఈ బ్రదర్ ఎలా అయితే ఆలోచించారో చాలామంది కూడా ఇట్లానే ఆలోచించిన వారు ఉంటారు. ఆన్లైన్లో గేమ్స్ ఆడి బెట్టింగ్ చేస్తూ కూడా డబ్బులు సంపాదించవచ్చు, ఈజీగానే ఉంటుంది కదా, మహా అయితే ఒక 2-3 గేమ్స్ ఓడిపోతాం, నెక్స్ట్ గేమ్ అయినా మనం గెలిచే అవకాశం ఉంటుంది కదా, మనం బెట్టింగ్ అనేది పెంచుకుంటూ పోతాం కదా అనే విధంగా చాలామంది గేమ్స్ అయితే ఆడుతూ ఉంటారు. జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. వీడియో చూస్తారు కదా, ఈ వీడియో అనేది మీకు ఎంతో కొంత ఉపయోగపడింది అని అయితే నేను అనుకుంటున్నానండి. ఈ మధ్యకాలంలో చాలామంది కూడా ఆన్లైన్ని నమ్ముకొని మనం ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు. అది ట్రేడింగ్ అయినా కావచ్చు, లేదంటే ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్ ద్వారా అయినా కావచ్చు, ఏదో ఒక విధంగా మనం ఈజీగా డబ్బులు సంపాదించగలం అనే విధంగా కొంతమంది ఆలోచన అనేది ఉంటుందండి. అందుకారణంగానే నేను ఈ వీడియో అయితే చేశాను. దయచేసి ఎవరో ఏదో చెప్పారని గుడ్డిగా నమ్మైతే మోసపోవద్దు, ఓకేనా? సో జాగ్రత్త వహించండి ఫ్రెండ్స్. మీ అందరి కోసం నేను మరెన్నో అద్భుతమైనటువంటి డీల్స్ అయితే తేవడానికి సిద్ధంగానే ఉన్నాను. అంతవరకు వేచి ఉండండి. నేను కావాలని చెప్పినటువంటి నోట్స్ కావచ్చు, కాయిన్స్ కావచ్చు, మీ దగ్గర ఉన్నట్లయితే వాటిని తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. మన ఛానల్లో గల వీడియోస్ మీకు ఉపయోగపడతాయి అని మీరు నమ్మినట్లయితేనే, కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మీకు ఆ నమ్మకం ఉంటేనే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని ఆదరించండి. అంతే తప్పితే ఎవరో చెప్పారని పర్లేదు ఆ ఛానల్లో గల వీడియోస్ మనకు ఉపయోగపడతాయని చెప్పినంత మాత్రాన మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిన అవసరం లేదు. నేను సంఖ్యని చూడనండి, ఎవరైతే నన్ను సపోర్ట్ చేస్తారో వారి కోసమే నేను వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.